సో, మనం నిన్న పైచామ్‌ని ఇన్‌స్టాల్ చేసాము. నేను మాటిమాటికి పైథాన్ ఇన్‌స్టాలేషన్ అని అన్నాను. కాదు పైచామ్. సో, వన్స్ మనం పైథాన్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత, ఇక్కడ మనకి ఏం చూపిస్తుందంటే, మనకి ఇది మనకి పైచామ్ ఇంటర్ఫేస్ అనమాట. సో, దీంట్లో మనకి ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఇది ఫస్ట్. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడికొస్తాం. సో, ఇక్కడ ఏం చేస్తుందంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎక్స్పాండ్ ద ప్రాజెక్ట్ డైరెక్టరీ, వ్యూ ప్రాజెక్ట్ ఫైల్స్. సో, ఇది మన ప్రాజెక్ట్ డైరెక్టరీ. దీంట్లో మనకేంటంటే హ్మ్, ఇవి ప్రాజెక్ట్ ఫైల్స్ ఉంటాయి. ఓకేనా? దీంట్లోనేమో వెల్కమ్ డాట్ పీవై. సో, ఇది మన ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేశారనుకోండి, ప్రాజెక్ట్ రన్ మాత్రం ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది. సో, మనం ఏదైనా ఫంక్షన్‌ని కాల్ చేయాలనుకున్నా, లేదంటే ఇనిషియల్ వాల్యూస్‌ని మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత ఓకే. జస్ట్ దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుతుందనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూస్తే సమ్ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చారనమాట. డిఫైన్ ఫైండ్ వాల్యూస్ అని చెప్పి ఒక యూసేజ్ ఉంది. అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్‌ని ఒక దగ్గర వాడారు. సో, దాన్ని అక్కడ చూపిస్తుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఫైండ్ యావరేజ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌ని వీళ్ళు ఇక్కడ డిఫైన్ చేశారు. దాని రిజల్ట్ ఏమో సమ్ ఆఫ్ వాల్యూస్ అండ్ రిటర్న్ రిజల్ట్. అర్థమైందా? సో, ఇక్కడ దాన్ని కాల్ చేస్తున్నారు. ప్రింట్ యావరేజ్ అంటే ఇది జస్ట్ నార్మల్ స్ట్రింగ్. దాని తర్వాత ఇక్కడ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నారు విత్ సమ్ పాసింగ్ పారామీటర్స్‌తో 5, 6, 7, 8. ఓకేనా? సో, ఈ వాల్యూస్‌ని మనకి ఈ వాల్యూస్‌లోకి వెళ్తాయి. ఈ వాల్యూస్‌లోకి వెళ్ళి ఇక్కడ రిజల్ట్ దగ్గర ఏంటంటే సమ్ ఆఫ్ వాల్యూస్‌ని ప్రింట్ చేసి ఆ రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో, ఆ రిజల్ట్ అనేది ఇక్కడ రిటర్న్ అయ్యి మనకి ప్రింట్ అవుతుందనమాట. సో, మనం దీన్ని రన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది రన్ అవుద్ది. సో, ఇప్పటి వరకు మనం ఏం చేయలేదు. జస్ట్ వాడిచ్చిందాన్ని మనం జస్ట్ చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసేసరికి యావరేజ్ వచ్చేసరికి 26. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వాల్యూస్‌ని ఏమైనా మార్చి మీరు దీన్ని టెస్ట్ చేద్దాం జస్ట్ ఏమంటారు దాన్ని 5, 6 ఇద్దాం. ఓన్లీ 2 వాల్యూస్ ఇద్దాం. సో, యావరేజ్ వచ్చేసరికి 11. సారీ, ఇది యావరేజ్ కాదు, సమ్. ఓకే. సమ్ మీన్స్ 5 + 6 11. ఓకే. దాని తర్వాత ఇంకేముంది, ఇక్కడ మనకు సోర్స్ ఫైల్ ఉంటాయి. సోర్స్ ఫైల్‌లో ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. ఆల్ డిఫాల్ట్ ఫైల్స్ ఉంటాయి. మనం డబుల్ ట్యాప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా వెల్కమ్ డాట్ పీవై ఓపెన్ అయింది. ఇప్పుడు బఫర్ డాట్ రీడర్ వై అని ఓపెన్ అయింది. సో, అలా ఇవన్నీ ఏంటంటే డెమో రిలేటెడ్ స్టఫ్ అనమాట. సో, 1 to 1 ఏ విధంగా కనెక్ట్ చేయొచ్చు ఇవన్నీ. ఓకే. ఇది ఏంటంటే ఫైల్ స్ట్రక్చర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే సంథింగ్ ఏ లాట్ ఆఫ్ కోడ్ కెన్ బి ఇన్సైడ్. సో, ఇదంతా జస్ట్ మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం జస్ట్ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుందో చూపించడం కోసం వీడు చేశాడనమాట అంతే. ఓకే. వీటన్నిటిని మనం రన్ చేయొచ్చు. సో, ఇవన్నీ కూడా మనకి ఈ ట్యాబ్‌లో ఓపెన్ అవుతాయి. సో, ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసేద్దాం వన్ బై వన్. మనకి అవసరం లేదు. ఇదేంటంటే మనం పైచామ్ ఇన్‌స్టాల్ చేయగానే వచ్చిన డెమో ప్రాజెక్ట్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్త ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. అసలు దానికంటే ముందు వాట్ ఈస్ పైథాన్ ఇది తెలియాలి ఫస్ట్ అందరికీ. సో, పైథాన్ గురించి ఆల్రెడీ పైథాన్ ఆర్ జావా ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు. కానీ కొంతమందికి ఇది మేబీ ఫస్ట్ టైం అసలు ఏంటి లాంగ్వేజ్, అసలు పైథాన్ అంటే ఏంటి అని అనుకున్న వాళ్ళకి జస్ట్ నార్మల్గా ఒక హెడ్సప్ అనమాట. ఇదేంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో, ఆ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే వెల్కమ్ డాట్ పీవై దీన్ని చూసినట్లయితే ప్రింట్ అనగానే మనకు అర్థమవుతుంది. అంటే దాన్ని డిస్ప్లే చేయమని. ఇక్కడ యావరేజ్ ఇదేం కోడ్స్లో ఉంది. అంటే ఇదొక టెక్స్ట్ అండ్ ఇది ఫంక్షన్. సో, మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఈ పైథాన్ని చాలా వైడ్గా యూజ్ చేస్తారు. లైక్ వెబ్ డెవలప్మెంట్ అని, డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అండ్ వెబ్ ఆటోమేషన్స్కి, టెస్టింగ్ స్క్రిప్ట్స్ దానికి.
చాలా వైల్డ్‌గా యూజ్ చేస్తారనమాట దీన్ని. అండ్ ఇది సేమ్ జావా లాగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ మాక్సిమం ఆల్ లైబ్రరీస్ అనేవి ఇన్‌బిల్ట్ లైబ్రరీస్ అనేవి చాలా లైబ్రరీస్ ఉంటాయన్నమాట. లైక్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. జాంగో, ఫ్లాస్క్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంథింగ్ టెన్సర్‌ఫ్లో అని అండ్ సంథింగ్ డేటా అనాలిసిస్ కోసం వచ్చేసరికి పాండాస్ అని, నంపై అని ఇలా చాలా ఎక్కువ లైబ్రరీస్ అనేది ఉంటుందన్నమాట. సో, మనకి ఏదైనా కావాలి అనుకుంటే మనం వన్ టెక్నాలజీ టు అనదర్ స్విచ్ అవ్వడానికి ఈజీగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం ఆ లైబ్రరీని ఇన్‌స్టాల్ చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షన్స్‌ని ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్‌ని వాడి మనం మనకున్న మన మన మనకున్న రిక్వైర్మెంట్‌ని కస్టమైజ్ చేయొచ్చనమాట. ఓకేనా. డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో కూడా వాడతారు. ఎలా అంటే మనకి లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి. లార్జ్ డేటా సెట్స్‌ని బిల్డ్ చేయడం గానీ, లేదంటే ఏఐ మోడల్స్‌ని డెవలప్‌మెంట్ చేయడం గానీ, లేదంటే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడానికి గానీ, రిపిటేటివ్ టాస్క్స్‌ని మనం హోల్డ్ చేయడానికి రైట్ చేయడానికి దాన్ని కూడా ఆటోమేషన్ చేయడానికి కూడా వాడతాం. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కూడా వాడొచ్చు దీన్ని. లైక్ క్రియేటింగ్ డెస్క్‌టాప్ ఆర్ సైంటిఫిక్ అండ్ బిజినెస్ రిలేటెడ్ అప్లికేషన్స్‌ని. కానీ వై పైథాన్ పాపులర్? అసలు ఈ పైథాన్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే ఈజీగా అర్థమవుతుందనమాట. సో, ఈ పై అవన్నీ వాటి వల్ల మాత్రం ఇది పాపులర్ అయింది. లైక్ మనకి ఎక్కడ ఏ విధంగా కావాలన్నా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ మెషిన్ లెర్నింగ్ గానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, లేదంటే అండ్ ఇది క్రాస్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా వర్క్ అవుతుంది. విండోస్, మ్యాక్, లినక్స్ అండ్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా ఇది వర్క్ అవుతుంది. సో, అది. సో, ఇది పైథాన్ గురించి జస్ట్ వాట్ ఈస్ పైథాన్ అని. సేమ్ లైక్ జావా. కాకపోతే జావాకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే కొన్ని సింటాక్స్ దగ్గర మారుతుంది. అండ్ చాలా ఎక్కువ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. మన బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌ని జస్ట్ ఏమంటారు దాన్ని చేసుకోవడమే. ఇక్కడ మన ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఫోల్డర్ ఉంది చూసారా మీరు? ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా పైథాన్‌కి సంబంధించిన ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంపైస్ గురించి ఏదైనా డేటా సైన్స్ గురించి మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు. సో, నంపై ఆర్ పాండాస్ ఆ ఫోల్డర్‌ని మీరు దానికి సంబంధించిన లైబ్రరీని మీరు ఇన్‌స్టాల్ చేసి ఇక్కడ మీరు పెట్టొచ్చనమాట. సో, ఇది. సో, మనం ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి మెయిన్ మెన్యూకెళ్తాం. మెయిన్ మెన్యూకెళ్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. న్యూ ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేయండి. సో, ఇక్కడ మనం వచ్చేసరికి పైథాన్ నేమ్ ఇవ్వచ్చు. అంటే మీకు వెల్కమ్ స్క్రిప్ట్ కానీ ఏదైనా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ దీన్ని మనం చెక్ చేసామనుకోండి వెల్కమ్ స్క్రిప్ట్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు ప్రెజెంట్ బేసిక్స్ చేస్తున్నాం కాబట్టి మనకు అది అవసరం లేదు. సో, పైథాన్ ప్రాజెక్ట్ కాకుండా పైథాన్ బేసిక్స్ అని పెడదాం. ఓకే. అండ్ మీకు రిపాజిటరీ గిట్కి సంబంధించి ఏదైనా రిపాజిటరీ కావాలనుకుంటే దీన్ని మనం చెక్ చేయొచ్చు. లేదంటే వెల్కమ్ స్క్రిప్ట్ కావాలంటే చేయొచ్చు. బట్ ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. ఓకేనా. సో, ఇక్కడ పైథాన్ వెర్షన్ ఉంది. ఈ పైథాన్ వెర్షన్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి సిస్టమ్ ఇన్‌బిల్ట్ ఒకటి వస్తుంది. లేదు అనుకుంటే మనం ఇక్కడ వెర్షన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. మనకి ఏ వెర్షన్ కావాలి అని. సో, ప్రెజెంట్ అయితే ఈ వెర్షన్స్ ఉన్నాయి. సో, పైథాన్ 3.7 యాప్ డేటా లోకల్ పైథాన్ 3.7 ఇదేంటంటే నా సిస్టంలోని ఏమంటారు దాన్ని ఇన్‌స్టాల్ అయిందనమాట. సో, దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇది డిఫాల్ట్‌గా ఇచ్చిన వెర్షన్ ఇది ఉంటుంది. కానీ డిఫాల్ట్ వెర్షన్ కాకుండా నా సిస్టంలో ఏదైతే ఇన్‌స్టాల్ చేశానో నేను దాన్ని మనం పైథాన్‌కి ముందు ఇన్‌స్టాల్ చేసాం కదా! దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. అండ్ కస్టమ్ ఎన్వైర్న్మెంట్ మీకు ఇక్కడ ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ థింక్ ఇట్స్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం వన్ బై వన్ మనం చేద్దాం. అండ్ బేస్ కోడ్ ఇన్‌స్టాల్ మినికోండా ఐ డోంట్ థింక్ ఇట్స్ రిక్వైర్డ్. సో, ఇది సరిపోతుంది. మనం ఇవేమీ టచ్ చేయట్లేదు. జస్ట్ ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని క్రియేట్ చేసాము. దాంతోపాటు మన పైథాన్ వెర్షన్ ఏంటంటే మనం ఏదైతే లోకల్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నామో అదనమాట. సో, ఇది ఎక్కడ ఉన్నదని మనకు ఎలా తెలుస్తుందంటే
మనకి ఇక్కడ ఏమంటారు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి వేర్ పైథాన్ అని ఇన్స్టాల్ చేస్తే వస్తుంది. మీరు కమాండ్ కొడితే ఇక్కడ పైథాన్ అనేది ఇప్పుడు మనం ఈ వర్షన్ మనం వాడుతున్నాం, సెకండ్ వర్షన్ని. మీరు చూసుకుంటే ఫోల్డర్ అనేది సేమ్ అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్ 3.7 పైథాన్ ఎక్స్. ఓకే, దీన్ని మనం వాడతాం. జస్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. మనం ఏదైతే కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఈ విండోలో ఓపెన్ అవ్వాలా లేదంటే న్యూ విండోలో ఓపెన్ అవ్వాలని అడుగుతుంది. నేనేం న్యూ విండోని అడుగుతున్నాను, ఎందుకంటే అటాచ్ కొట్టట్లేదు. అటాచ్ కొడితే ఏంటంటే పాతది ఇది కలుపుతుంది మళ్ళీ. సో మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఓకే, ఇది ముందుది అనమాట ఇది. సో మనకి ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఎటువంటి ఫైల్స్ కానీ ఏమీ లేవు, ఎక్స్టర్నల్ లైబ్రరీస్ కూడా మనం ఏమి ఇన్స్టాల్ చేయలేదు. సో ఇట్స్ జస్ట్ నార్మల్ ఒక స్కెల్టన్ అనమాట. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. సో దీంట్లో మీరు ఏం చేయాలి అంటే పైథాన్ ఫైల్ని క్రియేట్ చేయండి. సో మీకు పైథాన్ ఫైల్ అయితే పైథాన్ ఫైల్, లేదు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్, మీకు బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా మనం దీంట్లోనే చేయవచ్చు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ పైథాన్ ఫైల్ అంతే. లేదు మీరు కావాలనుకుంటే మీరు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయొచ్చు. ప్యాకేజ్ క్రియేట్ చేసి ప్యాకేజ్లో లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ని కూడా పెట్టచ్చు. ఇట్స్ అప్ టు యూ. కానీ ఇప్పుడు మనం ఏంటంటే పైథాన్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నా పైథాన్ ఫైల్ నేమ్ ఇస్తున్నాం మనం. నేమ్ వచ్చేసరికి ఏంటంటే class 1 ఆర్ day 1. ఓకే, class 1 విల్ బి బెటర్. సో class 1 ఇక్కడ ఇది పైథాన్ ఫైల్ యూనిట్ టెస్ట్ అండ్ పైథాన్. మన మ్యాక్సిమం పైథాన్ ఫైల్ని పైథాన్ యూనిట్ టెస్ట్ని వాడతాం. బట్ ప్రజెంట్ అయితే మనకు బేసిక్స్ కాబట్టి పైథాన్ ఫైల్ని మనం సెలెక్ట్ చేస్తాం. సో ఒకసారి మీరు పైథాన్ ఫైల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ కదా. ఇది మన ఫస్ట్ టాపిక్. సో వాట్ ఈస్ వేరియబుల్? ఓకే, వాట్ ఈస్ వేరియబుల్ అండ్ వాట్ ఈస్ డేటా టైప్? సో ఇప్పుడు మనం ఇవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే జస్ట్ డేటా టైప్స్ గురించి చేద్దాం, దాని తర్వాత వేరియబుల్స్ గురించి చేద్దాం. డేటా టైప్స్ అంటే ఏంటంటే డేటాని హోల్డ్ చేసే ఏమంటారు, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉందన్నమాట మన పైథాన్లో. సమ్ బిల్ట్-ఇన్ డేటా టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఏదైతే డేటాని మనం వాడతామో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అని, లేదంటే స్ట్రింగ్ అని. స్ట్రింగ్ టెక్స్ట్ సేమే. ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని మనం వాడదాం. x ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5. x ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం ఇది కొటేషన్స్ అవసరం లేదు, సెమీకోలన్ అవసరం లేదు. x ఈక్వల్ టు 5 ఇన్ ద సెన్స్ ఈ 5 అనేది ఏంటంటే ఇంటీజర్ అనమాట. ఈ 5ని హోల్డ్ చేస్తుంది కదా, దీన్ని మనం వేరియబుల్ అంటాం. ఓకేనా. వేరియబుల్స్ అనేసరికి వచ్చేసరికి ఏంటంటే వేరియబుల్స్ అనేవి కంటైనర్. మనం ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం హోల్డ్ చేయడానికి వేరియబుల్ వాడతాం. ఓకేనా. అండ్ మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్రియేట్ అయింది, ప్రింట్ ఆఫ్ ఎక్స్ మనం ఇలా పెట్టాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎటువంటి ఎర్రర్ రాలేదు. ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, పక్కన వస్తుంది అనమాట. సేమ్ అలాగే 1x ఈక్వల్ టు 5. ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తే ఎర్రర్ వస్తుంది. దేనికి వస్తుందంటే యాజ్ పర్ వేరియబుల్ కన్వెన్షన్ ఏంటంటే ఏ వేరియబుల్ కూడా నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. సో అది నెంబర్తో స్టార్ట్ అవుతే అది ఈ ఎర్రర్ కింద కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి మీకు చూపిస్తుంది. ప్రజెంట్ నేనైతే నెట్ ఆన్ చేయలేదు కాబట్టి సజెషన్స్ ఏమి ఇవ్వట్లేదు.
ఏమంటారు దాన్ని, అది ఖచ్చితంగా నెంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. దాంతో పాటు ఏంటంటే ఆహ్, డిఫాల్ట్‌గా కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట. క్లాస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఈక్వల్ టు ఆహ్, 6, 7 అని పెట్టారనుకోండి. ఇది కూడా మీరు తీసుకోదు. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ రిజర్వ్డ్ కీవర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉంది. సో, ఇలాంటి రిజర్వ్ కీవర్డ్స్ అవి మనకు ఎక్కడ తెలుస్తాయంటే పైథాన్ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్తే అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి డాక్యుమెంటేషన్ ఉంటదనమాట. డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని చేయొచ్చు. సో, ప్రింట్ ఎక్స్. సో, మనం ఎక్స్ అని మనం చేసాము. దాని తర్వాత ఏంటంటే ఇది అసలు ఎక్స్ అంటే ఏంటి? అది ఇంటిజరా? అది మనం ఇక్కడ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ జావాలో మనం డిఫైన్ చేస్తాం కదా! ఇక్కడ మనం అలా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఇచ్చిన వాల్యూ బట్టి అదే ఏమంటారు దాన్ని? అదే అసైన్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే 5 అని ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇది యాష్ సింబల్ ఇది ఎందుకు వాడుతున్నామంటే కమెంట్స్ అనమాట. ఇది ఇక్కడ వాడాము. దాని తర్వాత ఉన్న వాల్యూస్‌ని అది పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఇది చేయదు. సో, మనం వాడొచ్చు. మనకి ఏదైనా కమెంట్ సెక్షన్స్ కావాలనుకుంటే ఇది 5 అనమాట. 5 ప్రింట్ అవుతదని మనం జస్ట్ అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే అది ఏంటి అని. అంటే ఇది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ అని ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో, ఈ ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్‌లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది. ఆ 5 అనే వాల్యూ ఏ టైప్ అంటే ఇంటీజర్ టైప్. సో, దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో, అది ఇంటీజర్ టైపా? లేకపోతే ఇంకేం టైప్ అని తెలుసుకోవడం కోసం మనం దీన్నే టైప్ చేస్తున్నాం. ఐ మీన్ దాని టైప్‌ని మనం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో, దీన్ని రన్ చేద్దాం. సో, రన్ చేయగానే ఫస్ట్ టైం మనం రన్ చేస్తున్నాం కాబట్టి వచ్చింది. మనం పైథాన్ మనం 3 లెర్నింగ్ ప్రాజెక్ట్. సో, ఇక్కడ మన ఇంటర్ప్రిటర్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పైథాన్ బిఫోర్డ్. ప్లీజ్ సెలెక్ట్ వాలిడ్. ఓకే. ఇంటర్ప్రిటర్ సెలెక్ట్ చేయాలనుకుంటా. లెర్నింగ్ ప్రాజెక్ట్. ఓకే. దీన్ని సెలెక్ట్ చేద్దాం. మోడిఫై ఆప్షన్స్, ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్, ప్రాజెక్ట్ కంటెంట్స్, పైథాన్ ప్రాజెక్ట్ ఆప్షన్స్. ఓకే. ఇది అవసరం లేదండి. ప్రజెంట్ మనం బేసిక్సే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఉంచుదాం. ఇది స్క్రిప్ట్ వచ్చేసరికి ఇది కదా క్లాస్ 1.py. సో, ఇది ఎంటైర్ ఫోల్డర్‌తో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే దాన్ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఇది వర్కింగ్ డైరెక్టరీ అనమాట పైథాన్ బేసిక్స్ అనేది. అంటే దీనికన్నా ముందు ఫోల్డర్. అది రూట్ ఫోల్డర్. ఓకే. జస్ట్ రన్. ఫస్ట్ టైం మాత్రం ఇది విధంగా అడుగుతుంది. సెకండ్ టైం నుంచి ఇంకా అవసరం లేదు. అడగదు. ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మనకి ప్రింట్ ఫస్ట్ లైన్ ఏంటంటే ఓకే. మనం దీన్ని ఇంకా అర్థమయ్యే విధంగా ప్రింట్ స్టేట్మెంట్ పెడదాం. ఎక్స్ హోల్డ్స్ ఈ విధంగా పెడదాం. ఓకే. ఇది ఇంకా మోర్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉంటదనమాట. సో, సెకండ్ దాన్ని నేను కామెంట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఇంకొక స్ట్రింగ్ యాడ్ చేద్దాం. ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఎక్స్ క్లాస్ ఆర్ ఎక్స్ టైప్. అంటే అది ఏ టైపు అని జస్ట్ మనకి ఈజీగా అర్థమవడం కోసం మాత్రమే. ఓకే. ఇది ఎందుకు ప్రతిసారి అడుగుతుంది? సో, మనం ఎక్స్‌ని డిఫైన్ చేసాము. ఎక్స్‌లో ఇంటీజర్ 5 యాడ్ చేసాము. దాన్ని మనం ప్రింట్ చేసామనమాట.
అంటే ఎక్స్‌లో ఎంత ఉందో అది ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే మీకు x హోల్స్ 5 అండ్ ఎక్స్ క్లాస్ ఆర్ ఎక్స్ టైప్ ఉంది కదా, ఇది ఏంటంటే టైప్ మనకి మనము ఇంటీజర్ వస్తుంది అనుకున్నాం కదా, సో ఇంటీజర్ వచ్చిందనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము క్యాపిటల్ ఎక్స్ పెట్టామనుకోండి, క్యాపిటల్ ఎక్స్ పెట్టి రన్ చేసామనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్. ఇక్కడ చూసుకున్నారా, నేమ్ ఎర్రర్, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ ఎక్స్. ఐ మీన్ ఇది ఏం చెప్తుందంటే స్మాల్ ఎక్సా మీరు అనుకుంటుంది, కాకపోతే మీరు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఇచ్చారు, సో మనం స్మాల్ ఇవ్వాలి. అర్థమైందా? సో ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. సో వేరియబుల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే ఖచ్చితంగా అది న్యూమరిక్తో స్టార్ట్ అవ్వకూడదు, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, అండ్ అది ఖచ్చితంగా కీ సెన్సిటివ్, అండ్ ఏదైతే మనం రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ని మనం వాడకూడదు. సో ఇవి వేరియబుల్స్ అనమాట. ఈ పాయింట్ సరిపోతుంది వేరియబుల్స్కి. కమింగ్ టు డేటా టైప్స్కి వచ్చేసరికి మన దగ్గర చాలా డేటా టైప్స్ ఉన్నాయి. సో 1 by 1 డేటా టైప్స్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇంటీజర్ గురించి అయింది. సో అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్స్ని ఆల్రెడీ మనం ఇంటీజర్ కింద డిఫైన్ చేసాం కదా, సేమ్ ఇక్కడే క్యారెక్టర్ ఏదైనా టెక్స్ట్ కింద డిఫైన్ చేద్దాం. ఓకే, టెక్స్ట్. సో ఇక్కడ అది సేమ్ మన ఎక్స్ని మనం మళ్ళీ ప్రింట్ చేద్దాం. సో ఆల్రెడీ ఎక్స్ని మనం ఇంటీజర్ కింద ఇది చేసాము, మళ్ళీ సేమ్ ఎక్స్ని మనం వాడుతున్నాం, ఇందులో ఏం చేంజ్ చేయట్లేదు. ఓకేనా, ఇక్కడ ఇక్కడ మనం ఏంటంటే కొంచెం టెక్స్ట్ డిఫరెన్స్ రావడం కోసం సెకండ్ టెక్స్ట్ అని టైప్ చేద్దాం, సెకండ్ ఎక్స్. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్ అయిపోయింది కదా, ఇది సెకండ్ ఎక్స్ అనమాట. సో మీరు ఏమనుకుంటున్నారు, సారీ ఇది కూడా సెకండ్ ఎక్సే. సో మీరు ఏమనుకుంటున్నారు దీన్ని, ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ అయింది, సో ఇక్కడ మీకు అండ్ సేమ్ టెక్స్ట్ మనం డిఫైన్ చేస్తాం, ఎర్రర్ వస్తుందా ఎర్రర్ రాదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఖచ్చితంగా మనం దీన్ని రన్ చేద్దాం, చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ది ఎక్స్ హోల్డ్ 5 అండ్ ఎక్స్ క్లాస్ ఆర్ ఎక్స్ టైప్, అది వచ్చేసరికి ఏమైంది ఇంటీజర్ అనమాట. సెకండ్ ఇక్కడ రన్ అయ్యేటప్పటికి ఈ టెక్స్ట్ అనేది ఎక్స్కి అసైన్ అయిపోయింది. సో మనం ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత, ఒకసారి మనం ఏదైనా వాల్యూని ఒక పర్టికులర్ వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత రన్ టైంలో మనం వేరే వాల్యూని కూడా అసైన్ చేయొచ్చు, అంటే వేరే టైప్ ఆఫ్ డేటాని కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనం స్ట్రింగ్ని చేసాము, ఇక్కడ సెకండ్ ఎక్స్ హోల్స్ టెక్స్ట్, ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ అనే వాల్యూ ఉంది కాబట్టి టెక్స్ట్ అని వచ్చింది. అండ్ సెకండ్ ఎక్స్ ఆర్ ఎక్స్ క్లాస్ టైప్ ఈస్ క్లాస్ స్ట్రింగ్ ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్. అర్థమైందా? సో సేమ్ మనం ఒకే వేరియబుల్ని మనం మల్టిపుల్ టైమ్స్లో అసైన్ చేయొచ్చు. సో అది రన్ టైంలో రన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బ్రేక్ పాయింట్ పెట్టారనుకోండి, అప్ టు దిస్ ఎక్స్ వాల్యూ అనేది, ఈ ఎక్స్ అనేది ఇంటీజర్ డేటా టైప్, ఇంటీజర్ వేరియబుల్ని హోల్డ్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్స్ అనేది స్ట్రింగ్ వేరియబుల్ని చేస్తుంది. అండ్ ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే న్యూమరికల్ వాల్యూస్ ఏమి వచ్చినా సరే మీరు కోడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ క్యారెక్టర్ రిలేటెడ్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కోడ్స్లో పెట్టాలి, ఇది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇది బేసిక్ కొన్ని సింటాక్స్ ఉన్నాయన్నమాట, అవి సింటాక్స్ అనేది ఏంటంటే మనం క్లాస్ అవుతున్నప్పుడు మనం తెలుస్తుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇంకొక దాన్ని మనం డిఫైన్ చేద్దాం, సేమ్ ఎక్స్ని మళ్ళీ ఒకసారి తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం వాల్యూ ఇద్దాం, ఒక వాల్యూ 4.666. వాల్యూ అనేది ఎక్స్ వాల్యూ మారింది. ఇక్కడ ఏంటంటే 4.6 అనేది ఇక్కడ మీకు చూస్తే ఎక్కడ ఉందో కర్సర్, ఓకే వేరే కీ ప్రెస్ అయింది. ఇక్కడ చూస్తే మీకు
4.666 అని ప్రింట్ అయ్యింది. అండ్ అది ఏంటంటే ఫ్లోట్ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైందా? సో మనం వేరియబుల్ అనేది ఏదైనా వాడచ్చు. ఈ వేరియబుల్ అనేది ఓన్లీ ఎక్సే వాడాలా అంటే కాదు. ఇక్కడికి వచ్చేసరికి మనం జస్ట్ చేంజ్ చేద్దాం. XERO అండ్ ఇక్కడ కూడా సేమ్ దాన్నే మెన్షన్ చేయాలి. లేదంటే ఇక్కడ మనం ఇది XE0 అని మెన్షన్ చేసాము. ఎందుకు ఇలా వస్తుంది? ఓకే, ఇక్కడ మనం ఎక్స్ అని చేసాము. ఎక్స్ అని చేస్తే ఈ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? ఓకే, ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ తీస్తున్నాను, అది ఎందుకు అలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ 0 అని చెప్పి 4.666 అని పెట్టాను. ఇక్కడ సెకండ్ ఎక్స్ హోల్స్, ఇది సెకండ్ ఎక్స్ కాదు, యాక్చువల్లీ థర్డ్ ఎక్స్ ఫోర్త్ ఎక్స్. ఓకే, ఈ థర్డ్ ఎక్స్ అనమాట. థర్డ్ ఎక్స్ అనేది ఏం ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ 4.6.6 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే దీని వేరియబుల్ ఏంటంటే ఏదైతే రీసెంట్ ఉందో అది, అంటే టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటారికి ఇక్కడ స్ట్రింగ్, ఇక్కడ రెండు కూడా ప్రింట్ అవ్వలేదు. సేమ్ మీకు రిపీట్ ఏం చూసారా? సెకండ్ ఎక్స్ టెక్స్ట్ అండ్ థర్డ్ ఎక్స్ ఆల్సో టెక్స్ట్. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ ఇచ్చాం కాబట్టి. సో మనం వేరియబుల్స్ని ఎక్కడైతే వాడామో సేమ్ అదే హోల్డ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం 0 వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు 0 అనేది 4.6ని హోల్డ్ చేస్తుంది. ఓకేనా, మళ్ళీ 0. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డేటా లోపల ఉన్న వాల్యూ అనేది మారుద్ది. సో మారింది కదా. లైక్ ఇదే విధంగా మనకి ఇంకా ఏ డేటా టైప్స్ ఉన్నాయంటే, అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. సో మనం అసైన్ చేసాం కదా వాల్యూస్ని. ఫస్ట్ వాల్యూ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్. ఇక్కడ జస్ట్ మారుద్దాం, ఒకే వాల్యూ కాకుండా ఇది ఎక్స్ కదా, ఇది వై పెడదాం. ఇక్కడ కూడా జెడ్. సో ఈ విధంగా మనం అసైన్ చేసాము ఎక్స్ వై జెడ్. అలా కాకుండా ఇక్కడ అలా కాకుండా ఎక్స్ కామా వై కామా జెడ్ అని అసైన్ చేయొచ్చు. ఈక్వల్ టు దీనికి ఏంటంటే రివర్స్లో అసైన్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏముంది? 5 ఉంది కదా. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ 4.6.6 అని యాడ్ చేద్దాం. 4.6. అండ్ దాని తర్వాత మళ్ళీ కామ పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ వై వాల్యూ ఏం అసైన్ చేద్దాము అంటే జస్ట్ నార్మల్గా మళ్ళీ అగైన్ స్ట్రింగ్ పెడదాం. స్ట్రింగ్ ఏమంటారు? ప్లే రైట్. దాని తర్వాత వాల్యూ వచ్చేసరికి జెడ్ వాల్యూ మీరు జస్ట్ 6 అని ఇవ్వండి. ఓకేనా, దట్స్ ఇట్. ఎర్రర్ రాలేదు. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది 4ని హోల్డ్ చేస్తుంది, వై అనేది 66ని హోల్డ్ చేస్తుంది, జెడ్ అని కాదు, ఎక్స్ అనేది 4.66ని హోల్డ్ చేస్తుంది, వై అనేది ప్లే రైట్ని హోల్డ్ చేస్తుంది, అండ్ జెడ్ అనేది 6ని హోల్డ్ చేస్తుంది అనమాట. సో మనం ఒకేసారి వాల్యూస్ని డిఫైన్ చేసాం. సో మీరు ఏ విధంగా స్పేస్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఒకేసారి ప్రింట్ చేయాలి అనుకుంటే ఎక్స్ వై జెడ్. ఒకేసారి మనం ప్రింట్ చేసాం. సో ఒకేసారి మనం అసైన్ చేసాము. ఇక్కడ చూసుకుంటే 4. ఇక్కడ చూస్తే లాస్ట్ది 4.66 ప్లే రైట్ 6.
సో మనం ఏదైతే 3 అసైన్ చేసామో 3 కూడా ప్రింట్ అయ్యాయి అనమాట. సో మనం సింగిల్గా అసైన్ చేయొచ్చు, లేదు అంటే మల్టిపుల్ అసైన్ చేయొచ్చు. మనం ఒకసారి ఒక వేరియబుల్ అసైన్ చేసిన తర్వాత వేరే వేరియబుల్ కూడా మనం మార్చొచ్చు. ఓకేనా? దాని తర్వాత వచ్చేసరికి లిస్ట్ అనమాట. లిస్ట్ని చూద్దాం. లిస్ట్ అనేది ఏంటంటే నార్మల్ ఈ ఈ బ్రాకెట్స్ని వాడతాం. ఇవి ఏమంటారు వీటిని? స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం వాల్యూస్ని డిఫైన్ చేయొచ్చు. లైక్ ఏ సో ఏబిసి అని నేను డిఫైన్ చేశాను. సో దీన్ని మనం నార్మల్గా దాని తర్వాత వచ్చేసరికి దీన్ని మనం లిస్ట్ కదా. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ కదా. లిస్ట్లో ఏంటంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి మనం అసైన్ చేస్తాం అనమాట. స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి లోపల మనం ఇంటిజర్ వాల్యూస్ని కూడా అసైన్ చేయొచ్చు. ఓకే, ఫ్లోట్ వాల్యూ కూడా అసైన్ చేయొచ్చు, ఏమైనా అసైన్ చేయొచ్చు. ఒకసారి మనం అసైన్ చేసిన తర్వాత దీన్ని మనం ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ అని ప్రింట్ చేస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ మనకు ప్రింట్ అవుతాయి. మొత్తం అంతా ఏబిసి మొత్తం అంతా ప్రింట్ అవుతుంది అనమాట. ఏబిసి మొత్తం ప్రింట్ అవుతుంది. కానీ మనకి మేబీ మీకు డౌట్ రావచ్చు, మేబీ మనం ఓన్లీ పర్టికులర్ పర్టికులర్ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ ఇండెక్స్ ఏంటంటే ఏ వాల్యూ ఇండెక్స్ ఏంటంటే 0, బిది 1, సిది 2, 12ది 3, 1 2 3.4 5ది 4 అనమాట. సో మీరు దేన్ని ప్రింట్ చేయాలనుకున్నారు దాని ఇండెక్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీని ప్రింట్ చేయాలనుకున్నారు. సి ఇండెక్స్ ఏంటి? 2 కదా. యాక్చువల్లీ థర్డ్ పొజిషన్లో ఉంది, బట్ యూ హ్యావ్ టు -1 అనమాట. ఎందుకంటే ఇది స్టార్టింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి A(2) అని ఇస్తారు. ఇక్కడ జస్ట్ మనం ఏమంటారు, ఇక్కడ ఒక జస్ట్ కొటేషన్ పెడదాం. సింగిల్ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే లాస్ట్లో మనకి సింగిల్ వాల్యూ వచ్చేసరికి సి ప్రింట్ అయింది. సో ఇదే లిస్ట్ అనమాట. అండ్ మీరు కొత్తగా ఏదైనా అసైన్ చేయాలి అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు బి ప్లేస్లో మీరు వేరేది ఇంకేమైనా పెడదాం అనుకున్నారు. సో బి పొజిషన్ ఎంత? 1 కదా. సో ఇక్కడ 1లో మీరు అసైన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి న్యూ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ దీన్ని సేమ్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనం A=1 మనం అసైన్ చేసాం కదా. A=1 ఇద్దాం. అండ్ ఇక్కడ సింగిల్ వాల్యూ కాదు, అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ప్రింట్ అవుతుందో చూద్దాం. సో మీరు చూడొచ్చు అప్డేటెడ్ వాల్యూ ఏమైంది, న్యూ వాల్యూ ప్రింట్ అయింది. దాంతోపాటు మొత్తం అంతా డేటా సెట్ అంతా ప్రింట్ చేద్దాం. డేటా సెట్ కాదు, ఏమంటారు దాన్ని, మొత్తం లిస్ట్ అంతా ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ. సో మనం ఇప్పుడు ఏ మొత్తం ప్రింట్ చేస్తున్నాం. సో ఏని ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే అప్డేట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఏ, దాని తర్వాత వాల్యూ న్యూ వాల్యూ, దాని తర్వాత ఏమో సి, దాని తర్వాత యాజ్ 12 అండ్ 1 to 3.45. సో ఇది వచ్చింది. సో ఇది లిస్ట్ అనమాట. ఓకేనా. లిస్ట్లో ఏంటంటే లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మనం ఎప్పుడైనా సరే మోడిఫై చేయొచ్చు. అండ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అంటే బై యూజింగ్ ఇండెక్స్. స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0తో స్టార్ట్ అవుద్ది. ఓకేనా. సేమ్ ఇప్పుడు టపుల్ చూద్దాం. ఓకే, టపుల్కి వచ్చేసరికి బి అనే వేరియబుల్ తీసుకుందాం. బి ఈక్వల్ టు టపుల్ అనేది ఏంటంటే రౌండ్ బ్రాకెట్స్ని వాడాలన్నమాట. రౌండ్ బ్రాకెట్స్లో సేమ్ మనం ఏ కామా బి కామా సి ఇలాగే ఇద్దాం. సో 3 వాల్యూస్ని మనం అసైన్ చేసాము. ఖచ్చితంగా మీరు కోడ్స్లోనే ఇవ్వాలి.
ఏదైతే మీరు ఇస్తున్నారో వాల్యూని ఖచ్చితంగా అది కోడ్స్లో ఉండాలి. స్ట్రింగ్ అయితే న్యూమరిక్ అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం బీని. ఓకే, బీని ప్రింట్ చేస్తాము అండ్ బీలో ఉన్న సమ్ వాల్యూని ప్రింట్ చేద్దాం, స్పెసిఫిక్ వాల్యూని. లైక్ B(1) అని ఉంది కదా, B(1) అంటే ఏం ప్రింట్ అవుద్ది? బి ప్రింట్ అవుద్ది మళ్ళీ. ఓకే, సో రన్ చేద్దాం. చూసారా లాస్ట్ వాల్యూ ఏం ప్రింట్ అయిందంటే బిఏ ప్రింట్ అయింది. ఏబిసి డబుల్ ప్రింట్ అయింది అండ్ బ్రాకెట్స్ వచ్చేసరికి మీకు ఇది వచ్చింది. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, లిస్ట్ టపులు సేమ్ ఒకేలా ఉన్నాయి, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని. ఓన్లీ స్క్వేర్ బ్రాకెట్స్ ఏమో లిస్ట్కి వాడాము అండ్ రౌండ్ బ్రాకెట్స్ ఏమో టపులకు వాడాము. కానీ దానికి దీనికి తేడా ఏంటి అంటే, లిస్ట్ అనేది మనం అప్డేట్ చేయొచ్చు, ఎక్కడైనా మనకు కావాల్సిన అప్డేట్ చేయొచ్చు అనమాట. కానీ ఈ టపుల్ అనేది మనం అలా అప్డేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ వాల్యూని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే బీని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. బి అనేది ఇండెక్స్ ఎందులో ఉంది? 1లో ఉంది. సో ఇక్కడ మీరు కొత్త వాల్యూ ఇవ్వచ్చు, న్యూ వాల్యూ అని ఇద్దాం. ఓల్డ్ వాల్యూ రీప్లేస్ అవుద్దా లేదా చూద్దాం. ఓకే, ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ కాదు బి, ఎందుకంటే మనం బీని చేసాం కదా. సో ఇక్కడ బి వాల్యూని కొంచెం టప్పులకి అసైన్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, రన్ చేయండి. B(1) equal to new value. Print B(1) equal to. సారీ, ఇది ఈక్వల్ టు నేను ఇవ్వలేదు, జస్ట్ కామా ఇచ్చాను అక్కడ, అందుకని మీకు ఎటువంటి ఎర్రర్ చూపించలేదు. ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చాను కాబట్టి మీకు వచ్చింది. ఇక్కడ మీకు చూస్తే టైప్ ఎర్రర్ వచ్చిందనమాట. టైప్ ఎర్రర్ అంటే ఏంటంటే, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో టపుల్లో మనం ఏంటంటే, మనం కొత్తగా ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం అసైన్ చేయలేము. ఓకేనా, సో అది టపుల్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. సో ఏదైతే ఒకసారి మనం సింగిల్ డేటాని మనం డేటాని అసైన్ చేసామో ఆ డేటా లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది, ఎక్కడ మనం అప్డేట్ చేయలేము. సో మన రిక్వైర్మెంట్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్లో ఎక్కడైనా అప్డేట్ అవుతుంది అని మనకు తెలిసింది అనుకోండి, సో అక్కడ మనం లిస్ట్ వాడతాము. మనకి ఎక్కడ అప్డేట్ అవసరం లేదు అండ్ ఎక్కడ వాడము అండ్ అప్డేట్ చేయకూడదు అన్న పొజిషన్ అనే టైంలో మనం టపుల్ వాడచ్చు. ఓకేనా, సో మన నెక్స్ట్ వచ్చే డేటా టైప్ ఏంటంటే డిక్షనరీ. సో డిక్షనరీ అంటే ఏంటంటే, మనం వాల్యూస్ ఇప్పుడు వరకు నార్మల్ లిస్ట్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసాము అండ్ ఏమంటారు, టపుల్ అంటే సేమ్ అదే విధంగా స్టోర్ చేసాము. కాకపోతే ఏంటంటే ఒకటి మనం చేంజ్ చేయగలం, ఇంకోటేమో చేంజ్ చేయలేము కదా. డిక్షనరీ వచ్చేసరికి ఏంటంటే, ఇది వాల్యూస్ని ఏంటంటే మ్యాప్, కీ అండ్ మ్యాప్ దీంట్లో స్టోర్ చేస్తుంది అనమాట, కీ అండ్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పర్సన్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్లో మనం ఏ విధంగా అసైన్ చేస్తామంటే, దీన్ని ఏంటంటే కర్లీ బ్రేసెస్తో మనం అసైన్ చేస్తాం. సో ఫస్ట్ లిస్ట్ వచ్చేసరికి స్క్వేర్ అండ్ టపుల్ వచ్చేసరికి రౌండ్ అండ్ డిక్షనరీ వచ్చేసరికి కర్లీ బ్రేసెస్ అనమాట. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే, ఫస్ట్ ఏంటంటే కీ అనమాట. కీ అనేది ఏంటంటే కీ అండ్ దానికి సంబంధించిన వాల్యూ. కీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఒక కీ అనుకోండి, నేమ్. ఓకే, దీనికి సంబంధించిన వాల్యూ ఏంటంటే సోము. దాని తర్వాత సెపరేటెడ్ బై కామా. నెక్స్ట్ మీరు నేమ్, దాని తర్వాత లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ లొకేషన్ ఉంటున్నారు అంటే, అండ్ దానికి సంబంధించిన వాల్యూ ఏంటంటే వైజాగ్. దాని తర్వాత ఏమంటారు, ఎక్స్పీరియన్స్. ప్రతిదీ కోర్స్లోనే పెట్టాలి మనం, కోర్స్లో పెట్టకపోతే ఇది వస్తుంది అనమాట. ఎక్స్పీరియన్స్ సంథింగ్, ఒక 4
ఇయర్స్ అనుకోండి, జస్ట్ 4 అనేది న్యూమరికల్ వాల్యూ కాబట్టి మనం ఇది అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ పర్సన్ యొక్క ఇవి కీస్ అనమాట. నేమ్ అంటే ఇది వాల్యూ, లొకేషన్ అనేది కీ, వైజాగ్ అనేది వాల్యూ, ఎక్స్పీరియన్స్ అనేది కీ, అండ్ ఇది అనేది వాల్యూ అనమాట. సో దీన్ని ఏ విధంగా యాక్సెస్ చేస్తాము అంటే, సో ప్రింట్ పర్సన్ అని పెడితే మొత్తం అన్ని డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. లైక్ నార్మల్ ఆల్రెడీ మనం ప్రింట్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ప్రింట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూస్తే మొత్తం అన్నీ ప్రింట్ అయ్యాయి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏబిసి. లాస్ట్లో ఇది ఎందుకు ప్రింట్ అయింది? ఓకే, ఇక్కడ బి ఉంది ఇక్కడ, సో అందుకని ఇది ప్రింట్ అయింది అనమాట. డిలీట్ చేసేద్దాం. కానీ ఇక్కడ పర్సన్ యొక్క మనం జస్ట్ ఒక నేమ్ ఒకటే మనం కావాలి అనుకుంటే, దట్ కేస్ ఏంటంటే మనం ఈ విధంగా జస్ట్ మనం కీ వాల్యూ ఇచ్చి మనం దాన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. లైక్ పర్సన్ ఆఫ్, ఇక్కడ నేమ్ కాకుండా మనం ఏమి ఇవ్వచ్చు అంటే లొకేషన్ ఇద్దాం. ఏ లొకేషన్ మనకి జస్ట్ కావాలి కాబట్టి లొకేషన్ ఇద్దాం. ఈ లొకేషన్ మనం ప్రింట్ చేద్దాం. సో పర్సన్ యొక్క లొకేషన్ ఇక్కడ ప్రింట్ అవుద్ది. సో వైజాగ్. ఓకేనా? ఓకే, ఇక్కడ దానికంటే ముందు జస్ట్ పర్సన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మొత్తం అన్ని డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి, ఇక్కడ పర్సన్ లొకేషన్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనం, మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ మనం దీన్ని ఏమైనా అప్డేట్ చేయొచ్చా అని. కోర్స్ మనం అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు లొకేషన్ అనేది మారింది, పర్సన్ లొకేషన్ అనేది మారింది అనమాట. సో అప్పుడు ఏంటంటే లొకేషన్ ఈక్వల్ టు ఇప్పుడు బెంగళూరు అనుకోండి. సో మనం లొకేషన్ని అప్డేట్ చేసాం. సో మనం లొకేషన్ ఈ విధంగా అసైన్ చేయొచ్చు అంటే ఈ బ్రేసెస్ కాదు, ఈ బ్రేసెస్నే వాడాలి, స్క్వేర్ బ్రాకెట్స్నే వాడాలి ఎక్కడ అసైన్ చేసినా సరే. దీనికి ఏ లిస్ట్కైనా, టపుల్కైనా, దేనికైనా అసైన్మెంట్ కాదు, అసైన్మెంట్ అన్నిటికీ వర్క్ అవ్వదు కదా, అది యాక్సెస్ చేయడానికి దేనికైనా సరే మనం స్క్వేర్ బ్రాకెట్స్ని వాడతాం. యాక్సెస్ చేయడానికి కానీ, మాడిఫై చేయడానికి కానీ, ఇఫ్ అప్లికబుల్. మనకి ఇక్కడికి వచ్చేసరికి అది అప్లికబుల్ కాదు కదా, ఇక్కడ టపుల్లో మనం అసైన్ చేయలేము, సో అక్కడ అది పనికిరాదు. బట్ ఎక్కడైతే అది అప్లికబుల్లో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఈ బ్రాకెట్స్ మాత్రమే వాడతాం యాక్సెస్ చేయడానికి అండ్ అసైన్ చేయడానికి. సో మళ్ళీ పర్సన్ ప్రింట్ చేద్దాం. సో ముందు ఇక్కడ ప్రింట్ అయినప్పుడు ఏంటంటే వైజాగ్ లొకేషన్తో ప్రింట్ అవుద్ది, లొకేషన్ ఇన్ వైజాగ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీకు మారుద్ది. సో మనం రన్ చేద్దాం. ఇక్కడ చూసారా లొకేషన్ మీద మారింది. సో ఆ విధంగా సెండ్ చేయొచ్చు. లేదు ఇంకోలాగా కూడా క్రియేట్ చేయొచ్చు మనం డిక్షనరీని. ప్రింట్ ఈక్వల్ టు మనకు ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట, ఇది కన్స్ట్రక్టర్, డిక్ట్ అనే కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఈ డిక్ట్ అనే కన్స్ట్రక్టర్ వాడి ఇక్కడ నార్మల్ మనం బ్రేసెస్ కాకుండా నార్మల్గా ఏమంటారు దాన్ని, రౌండ్ బ్రాకెట్స్తోనే వాడతాం. ఎందుకంటే ఇది కన్స్ట్రక్టర్ కదా, కన్స్ట్రక్టర్ లోపల ఉన్న వాల్యూస్ మనం నార్మల్గా ఏమంటారు, కన్స్ట్రక్టర్ అంటే కైండ్ ఆఫ్ మెథడ్. సో నార్మల్ రౌండ్ బ్రాకెట్స్ మాత్రమే వాడతాం అనమాట. ఇక్కడ మళ్ళీ మనం అసైన్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ జస్ట్ ఏ ఈక్వల్ టు తీసుకుందాం, ఏ ఈక్వల్ టు జస్ట్ 1, బి ఈక్వల్ టు 2. ఇక్కడ బి ఎప్పుడైతే వచ్చిందో ఆబ్వియస్లీ మీరు కోర్స్లో పెట్టాలి, ఎందుకంటే వాల్యూ కదా. బి ఈక్వల్ టు 2, అండ్ 3 అనేది మనకి ఇక్కడ వచ్చేసరికి సి అని ఇస్తున్నాం. ఓకే, సి. సో మనం ఇక్కడ కీ వాల్యూ అనేది న్యూమరిక్ అవ్వచ్చు, ఆల్ఫా న్యూమరిక్ అవ్వచ్చు,